అలాగే ఫస్ట్ మన డీ కాయిన్ని వేరే ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. జాగ్రత్త వినండి. మన డీ కాయిన్ని వేరే ఎక్స్చేంజ్లో కూడా ఒక్కొక్కటిగా తీసుకెళ్తాను. లిస్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి ఒక్క మన ఎక్స్చేంజ్లోనే కాకుండా వేరే చోటు కూడా ట్రేడింగ్కి వెళుతోంది. అయితే ఇప్పుడు నేను అతి త్వరలోనే మీ కాయిన్స్ని మీకు నచ్చిన వ్యాలెట్, అది ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, ఇంకా వేరే వ్యాలెట్లు కావచ్చు, మీరు తీసుకువెళ్ళిపోవడానికి ఓపెన్ చేస్తున్నాను. అంటే మీ దగ్గర ఉన్న పర్చేజ్డ్ డీ కాయిన్స్ని మన ఎక్స్చేంజ్లోనే కాకుండా, మన ఎక్స్చేంజ్ వ్యాలెట్లోనే కాకుండా వేరే వ్యాలెట్లో పంపించుకోవచ్చు. వేరే ఎక్స్చేంజ్లోకి మీరు సెల్లింగ్కి, ట్రేడింగ్కి పట్టుకెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఇస్తున్నాను. దీనివల్ల మనకి ఎక్స్చేంజ్లోనూ ట్రేడ్ అవుతూ ఉంటుంది. జనరల్గా బిట్కాయిన్ ఎలా అయితే P2Pలో నమ్మకం ఉన్న వ్యక్తుల ద్వారా, ఎవరో ఫోన్లో పరిచయం అయ్యారు, ఆన్లైన్లో పరిచయం అయ్యారు కాబట్టి నేను అలా కాయిన్స్ ఇచ్చేద్దామా అని ఉండదు. మీకు బాగా పరిచయం ఉండి మీరు వాళ్ళ అడ్రస్ చేయగలిగి వాళ్ళతో మీరు అన్ని బంధాలు మీకు అంటే బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటే మీరు ఇచ్చుకుంటున్నారు. మిగతా అన్నీ కూడా ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకొని వేరే వ్యాలెట్లో పెట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు కూడా P2Pలో. అలా కూడా మీరు చేసుకోవచ్చు. అలా ఇచ్చేస్తున్నాను. అంటే వేరే ఎక్స్చేంజ్లోకి వీలున్నన్ని ఎక్స్చేంజ్లోకి దీన్ని పంపించడానికి సిద్ధం చేస్తున్నాను. కాబట్టి మన కాయిన్ అనేక ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవ్వడానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఓకే. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పర్చేజ్డ్ కాయిన్స్ కూడా మీకు నచ్చిన వ్యాలెట్లోకి తీసుకెళ్ళడానికి ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఏదైనా వ్యాలెట్లు మీరు ఎలాగ అందులో వ్యాలెట్ తీసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలనేది చెప్పండి లేదా తెలుసుకోండి. ఓకేనా? అలాగే రేపు 3 నుంచి మన ఆటోస్ని మార్కెట్లో తీసుకెళ్తున్నాను. దాంట్లో యూటిలిటీ నేను తీసుకుంటాను. కాబట్టి ఎవరైతే యూటిలిటీ ఇస్తున్నారో వాళ్ళు ఎక్స్చేంజ్లోకి వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళకి నచ్చి ఇంకొక ఎక్స్చేంజ్ ఇస్తున్నాం, మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, ఇక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు వాళ్ళు. ఓకే. ఆ కాయిన్స్ని నేను చెప్పిన విధానంలో యూటిలిటీకి ఇస్తారు. మరి అలా ఇవ్వాలంటే మన ఎక్స్చేంజ్లోనే కాకుండా ఇతర ఎక్స్చేంజ్లోనే ఇస్తున్నాను. అలా ఇవ్వాలంటే ఏదో ఒక వ్యాలెట్ ద్వారా ఎక్కడైతే యూటిలిటీకి ఇస్తున్నారో అక్కడ ఇచ్చినటువంటి వ్యాలెట్లోకి అవి పంపించాలి. అలా పంపించుకోవాలి. కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. యూటిలిటీ కూడా ఓపెన్ అవుతుంది. మీరు కాయిన్ని నేను ఎప్పుడూ చెప్పేదే చెప్తాను, అవసరం ఉందని తక్కువ రేటుకి అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కాయిన్స్ యూటిలిటీ మొదలైన కొన్నాళ్ళకి కనబడకుండా పోతాయి. మీకు మీరుగా తక్కువ రేటుకి ఇవ్వడం వల్ల యూటిలిటీలో ఎక్కువ పోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు 1000 రూపాయలు ఉందనుకుందాం. ఎగ్జాంపుల్కి మీరు చేస్తున్న ట్రేడింగ్ ప్రకారం నేను 30,000 రూపాయలు తీసుకుంటున్నాను అనుకుందాం. అంటే 30 కాయిన్స్ యూటిలిటీకి వెళ్ళిపోతాయి. 30 కాయిన్స్ యూటిలిటీకి వెళ్ళిపోతాయి. అంటే నా దగ్గరకు వచ్చినవి, అంటే కంపెనీ యూటిలిటీలోకి వచ్చినవి
ఇప్పట్లో ట్రేడ్ కావు, అవి ట్రేడింగ్ ఇప్పుడు వెళ్ళవు. అంటే నా ఉద్దేశం కూడా మీకు మార్కెట్ చేసుకునే విధానం పెంచాలనే. కాబట్టి మీరు అదే 10,000 ఉందనుకోండి, 3 కాయిన్స్ వెళ్తాయి. చూడండి, 1000 రూపాయలు ఉంటే 30 కాయిన్స్ యూటిలిటీకి వెళ్ళిపోతాయి. అదే 10,000 ఉంటే 3 కాయిన్సే యూటిలిటీకి వెళ్తాయి. అదే 1 lakh ఉన్నదనుకోండి, ఓన్లీ 0.33 కాయినే వెళ్తుంది. 0.33 కాయినే వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేసు మీరు 100 రూపాయలకి అమ్మడం మొదలెట్టారనుకోండి, అప్పుడు 300 కాయిన్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఎంత ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటారో అంత తక్కువ కాయిన్స్ యూటిలిటీలోకి వెళ్తాయి. ఇది గమనించండి. నేను ఇంకా ఈ ఆటోలే కాకుండా వేరే విధంగా, అంటే మనకి ఇంకా ఉన్న వెహికల్స్ కూడా క్రమేపీ తీసుకొస్తున్నాను. దాంట్లో అద్భుతంగా యూటిలిటీ తీసుకుంటాను. ప్రపంచంలో ఎక్కడ ఏ కాయిన్కి యూటిలిటీ ఉన్న కాయిన్ లేదు. ఒక కాయిన్ గురించి ఇదిగో మేము యూటిలిటీ తీసుకుంటున్నాము అని చెప్పి తీసుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్కెటింగ్ ట్రేడింగ్లోకి వెళ్తుంది. ఇవాళకి ఇవాళ అమ్మేసుకున్నాం కాదు, ఇవాళకి ఇవాళ గొప్ప ట్రేడింగ్ అయిపోయింది కాదు అని చూడొద్దు. నేను టార్గెట్ చేసుకున్న దాని ప్రకారం మీకు గతంలో 2021 నుంచి 22లో కానీ 23లో కానీ నేను చెప్పింది 2030 టార్గెట్ చేసుకున్నాను. 2030కి టార్గెట్ చేసుకున్నాం. క్రమేపీ చేసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే అప్పుడు బిట్ కాయిన్ కంటే వేగంగానే మంచి రేటుకి వెళ్తుంది. మీరందరూ సహకరించి అందరూ మంచిగా ఆలోచించి మనం మంచి రేటుకే అమ్మాలని మీరు అనుకుంటే అంతకంటే చాలా వేగంగా వెళ్ళిపోద్ది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నేను 3 నుంచి ట్రేడింగ్కి వెళ్తా, అదే నేను యూటిలిటీ తీసుకుంటున్నాను. అది కొనుక్కునే వాళ్ళు ఇస్తారు నాకు.